హాయ్ అండి, వెల్కమ్ టు కల్లేపల్లిస్ కిచెన్. ఈరోజైతే మనం చికెన్ మసాలా దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. బిర్యానీ చేయటం రాని వాళ్ళు కూడా ఈ రెసిపీని చాలా ఈజీగా చేసేయగలరు. అది కూడా పొడి పొడిలాడుతూ రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది. ప్రాసెస్ అయితే చూసేద్దాం. మ్యారినేషన్ కోసం రుచికి సరిపడా ఉప్పు, అలాగే 3 స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, అలాగే గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, 1.5 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకున్నది, ఒక హాఫ్ లెమన్ పిండుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ వేయించిన నూనె కూడా యాడ్ చేసుకోవాలి. మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. వాటిని ముందుగా కడిగి ఒక అరగంట ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి. చిలికిన పెరుగు, 150 గ్రాముల చిలికిన పెరుగుని యాడ్ చేసుకొని మసాలాలన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మ్యారినేట్ చేస్తే అంత బాగుంటుంది బిర్యానీ. చికెన్ ముక్కలకు కూడా బాగా మసాజ్ చేస్తూ పట్టించాలి. ఈ మ్యారినేషన్లో బిర్యానీ మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలి. నా దగ్గర క్లిప్ మిస్ అయింది. వీడియోలో చూపిస్తున్న మసాలాలు అన్నీ యాడ్ చేసుకోవాలి. ఆఖరున ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. వీలైనంత వరకు ముందు రోజు నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మరుసటి రోజు బిర్యానీ చాలా బాగా వస్తుందండి. బిర్యానీ మనం కేజీ తీసుకుంటే కేజీ రైస్ వేసుకోవాలి. అలాగే బిర్యానీ చేసేదానికి 1 గంట ముందు రైస్ అయితే నేను నానబెట్టుకున్నాను. బాగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. బిర్యానీ రైస్ వండడం కోసం ఒక పెద్ద పాత్రలో నీళ్లు తీసుకోవాలి. అలాగే మసాలాలు, బే లీఫ్, అలాగే 2 అంగుళాల దాల్చిన చెక్క, అనాస పువ్వు, ఇది నాచు అంటారండి, ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది. 4-5 యాలకులు, అలాగే ఒక నల్ల యాలక వేసుకోవాలి. షాజీరా నీళ్ళలో బాగా మరగనివ్వాలి. అప్పుడే ఆ ఫ్లేవర్స్ అన్నీ రిలీజ్ అవుతాయి. ఒక చిన్న కట్ట కొత్తిమీర, అలాగే ఒక గుప్పెడు పుదీనా వేసుకోవాలి. 4 చీల్చిన పచ్చిమిర్చి, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నీళ్ళు మరుగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఉప్పు యాడ్ చేసుకోవాలి సరిపడా. అది కూడా సముద్రపు నీళ్ళలాగా ఉప్పగా ఉండాలి. ఒక హాఫ్ లెమన్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలి, మెతుకులు అంటుకోకుండా. రైస్ మరుగుతున్న నీళ్ళలో రైస్ యాడ్ చేసుకోవాలి. నానబెట్టిన బియ్యం, ఈ రైస్ మనకు 50% ఉడికితే చాలండి. ఇలా నీళ్ళలో మరుగుతూ ఉండగా ఒక 80 ml ఆర్ 100 ml వాటర్ తీసుకొని మనం మ్యారినేట్ చేసిన చికెన్లో వేసుకోవాలి. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. చికెన్ని ఆ వాటర్ని కలిసేలా కలుపుకోవాలి. ఫైనల్గా 50% కుక్ అయ్యాక మనకు తెలుస్తుంది. మొత్తం ఆ రైస్ని యాడ్ చేసుకోవడమే. ఈ బిర్యానీ చేయటానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది. మంచి అరోమా, చాలా టేస్టీగా ఉంది. రెస్టారెంట్ స్టైల్లో కుదిరింది. చాలా ఈజీ మెథడ్ కూడా. పైన బ్రౌన్ ఆనియన్స్, అలాగే కాస్త కొత్తిమీర, పుదీనా, అలాగే కుంకుమ పువ్వు వేడి పాలల్లో వేసింది 1 కప్పు పాలు, కుంకుమ పువ్వు పాలు అన్నమాట. కాస్త బిర్యానీ మసాలా, పైన నెయ్యి, రైస్ కుక్కడ్ వాటర్ ఉంటాయి కదా, అది ఒక 100 ml వాటర్ అంచుల వెంబడి పోసుకుంటూ ఉండాలి. బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా అంచుల వెంట పోసుకోవాలి. నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత మంచిగా ఉంటుందండి ఫ్లేవర్. ఫైనల్గా మైదా పిండితో మొత్తం అంతా అంచులు సీల్ చేసుకోవాలి. ఎటువైపు నుంచి కూడా ఆవిరిపోకుండా. పైన ఒక రోల్ పెట్టుకున్నాం మేమైతే గట్టిగా ఉండడానికి. మనకి చిన్న చిన్న హోల్స్లో నుంచి ఆవిరి వస్తుంది. ఫస్ట్ హై ఫ్లేమ్లో ఒక 8 మినిట్స్ పెట్టాలి. 4 పక్కల 3 మినిట్స్ పెట్టుకుంటూ ఉండాలి, తిప్పుకుంటూ ఉండాలి బాండిని. స్టవ్ ఆఫ్ చేసేసాక 4 పక్కల అయిపోయాక స్టవ్ ఆఫ్ చేశాక 30 మినిట్స్ అలా వదిలేయాలి. చూసారు కదా
పొడి పొడిలాడుతూ మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఎంజాయ్ చేసేయడమే. చాలా బాగా కుక్ అయింది. ఇలా మీరు ఈ బిర్యానీని సర్వ్ చేసుకుని సండేని పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.